ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. మిథున్ రాశి వాళ్ళకి ఈ జూన్ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి గత 12 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చేటువంటి అదృష్టమైనటువంటి యోగం వీరికి ఏర్పడబోతున్నది. వీరు లైఫ్ టర్నింగ్ ఇచ్చేటువంటి పాయింట్ ఇక్కడ జరగబోతున్నది. ఎవరు నమ్మినా నమ్మకున్నా మీ సిచ్యువేషన్ నాకు తెలుసు. మిథున రాశి వారిది ఎంతటి సిచ్యువేషన్ అంటే భార్యాభర్తల గొడవలు కానీ, అసలు చాలా నీచమైనటువంటి పరిస్థితులలో 100 రూపాయలకు కూడా ఇబ్బంది ఉండేటువంటి సందర్భాలలో ఉన్నటువంటి మీరు మరి ఇంత అద్భుతంగా ఎట్లా ఉంటుందని మీరు నమ్ముతారా నమ్మరా అనేది మీకే వదిలేస్తుంది. ఎందుకంటే సిచ్యువేషన్ బాగాలేదు, అది అందరికీ తెలుసు, నాకు 100% తెలుసు. 2020, 21, 22, 2020 ఆగస్టు నుంచి 2021, 2022, 2023 చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, మనీ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, 1, 2 అని కాదు, చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. అంతకు డబల్ రెట్టింపు ఇబ్బందులు గత 2-3 నెలల నుండి ఉన్నవి. ఇది సత్యం సత్యం సత్యం. కానీ ఈ జూన్ నెలలో ఎందుకు అంటే తెలుసుకోండి. ముఖ్యంగా గురువు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకు సంబంధించి ఒక గోల్డెన్ పీరియడ్ వీరికి రాబోతున్నది యొక్క మిథున రాశి వారికి. సో ముఖ్యంగా 12 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి అదృష్టాన్ని మీరు ఎట్లా వినియోగించుకోవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రమోషన్, ముఖ్యంగా ఉద్యోగము, కెరీర్ విషయంలో చూసుకుందాం. ప్రమోషన్స్ రావడం కానీ, ఉద్యోగంలో కొత్త కొత్త అవకాశాలు రావడం కానీ, ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి ఇలా తిరుగుతూ ఉండేటువంటి వారికి స్థిరత్వం ఏర్పడేటువంటి పరిస్థితులు కానీ, జాబ్ మార్పు ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా ఉండడం కావచ్చును, ఇంటర్వ్యూలలో చక్కటి విజయాలు పొందడము, సీనియర్స్ సపోర్టు వీరికి పెరగబోతున్నది. గత కొంతకాలంగా నలుగురు చూపు కానీ, సీనియర్స్ చూపు కానీ, సీనియర్స్ పెట్టేటువంటి టార్చర్ భరించలేక ఇబ్బంది పడేటువంటి వారు తప్పకుండా మంచి యోగానికి వెళ్ళబోతున్నారు. జూన్ 10 నుండి 30వ తారీఖు మధ్యలో ఇది ఎంతో అద్భుతమైనటువంటి సమయం. ఇక భార్యాభర్తలకు సంబంధించి కొంతమేర ఈ నెల ప్రేమ జీవితం అనేటువంటిది కొంచెం హ్యాపీగా ఉండబోతున్నది. ఎవరైతే వివాహం కాలేదు, వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని అనుకునేటువంటి వారికి 2025లోనే వివాహం కావాలి. మరి 2025లో వివాహం ఎందుకు కాలేదు అని అనుకుంటే మరి 2026 ఆగస్టు తర్వాత చూడండి. లేదా వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి గ్రహస్థితిని 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి బాధ్యత మీదే. ఎందుకంటే 2025లో నేను కళ్ళు మూసుకొని చెప్తున్నా, మినిమం ఒక 5-6 సంబంధాలు రావాలి. కానీ మరి మీరు ఒప్పుకున్నారా, ఒప్పుకోలేదా, ఏంది అనేది వారికే వదిలేద్దాం. సో అదేవిధంగా పెళ్లి సంబంధించినటువంటి మాటలు మొదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంపత్యం బలపడబోతున్నది. జూన్ నెల అనేటువంటిది కొంచెం మంచి నెలగా ఏర్పడుతున్నది. ఇంట్లో శుభవార్తలు, అదేవిధంగా గౌరవం పెరగబోతున్నది. మిథున రాశి వారికి కుటుంబం మంచి సపోర్ట్ ఇవ్వబోతున్నది. ఇక మరి జూన్ తర్వాత స్థిరంగా ఆదాయం అనేటువంటిది మెరుగుపడుతుంది. మరి అదేవిధంగా మార్కెటింగ్, సోషల్ మీడియాలో మంచి గ్రోత్ ఉంటుంది. యూట్యూబ్ రంగము, డిజిటల్ బిజినెస్ రిలేటెడ్ మంచి సక్సెస్గా ఉంటారు. కొత్త కస్టమర్లు పెరుగుతారు. బ్రాండ్ పేరు ఏదైతే ఉందో అది మారబోతున్నది. ఇక మనీ రిలేటెడ్ చూసుకుంటే డబ్బు పరంగా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి నెల అని చెప్పుకోవచ్చును. కొత్త ఆదాయం ప్రారంభము, జీతం పెంపు, బిజినెస్లో మంచి లాభాలు, ఆన్లైన్ ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మిథునం అంటేనే ఆన్లైన్. ఎందుకంటే ఆన్లైన్ రిలేటెడ్, మీడియా రిలేటెడ్, సినీ ఇండస్ట్రీ రిలేటెడ్, కవిత్వాలు, పాటలు రాయడాలు, డైలాగ్స్ రాయడాలు, లైక్ ఇంకా ప్రెస్, ఇవన్నీ మెడిసిన్ రిలేటెడ్, ఇవన్నీ కూడా మనకు దీని కిందనే వస్తుంది.
సో ఇక లాటరీ ట్రేడింగ్ లో మంచి లాభాలు వచ్చే పరిస్థితి కూడా కనబడుతున్నది. అదేవిధంగా స్కిన్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఏమైనా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద అతిగా మాట్లాడడము, అతిగా పని చేయడము అనేటువంటిది కూడా సబబు కాదు. కొంతమేళ మన మాట వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నవి. ప్రతి బుధవారము విష్ణు సహస్రనామాలు, అదేవిధంగా గణపతికి గరగను సమర్పించడము, పచ్చరంగు వస్త్రాలను ధరించడము, పక్షులకు ఆహారాన్ని అందించడము, ఇవి చేసుకోవడం ద్వారా వీరికి మంచి ఫలితాలు కనబడుతున్నవి. సో నెంబర్ 5, నెంబర్ 9, 14, 23, 27 వీరికి లక్కీ డేట్స్. ఈ డేట్స్లలో ఏమైనా మొదలు పెట్టాలనుకున్నా, కారు కొనాలి అనుకున్నా, ఏమైనా ఉద్యోగంలో అప్లై చేయాలి అనుకున్నా, ఉద్యోగంలో మొట్టమొదటిసారిగా జాయిన్ కావాలి అనుకున్నా ఈ డేట్స్ చూసుకొని ముందుకు వెళ్ళాలి. వీరు గ్రీన్ కలర్ పచ్చ బట్టలను వేసుకోవడము అధికంగా శుభాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఇట్లా గ్రీన్ కలర్ స్టోన్ వేసుకోవడము వీరికి మంచి ఉపయోగంగా ఉంటుంది. క, కి, కు, కే, కో పేర్లతో మొదలయ్యేటువంటి వారు తప్పకుండా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. గడిచిన రోజులు మాత్రం బాగా లేవు. మీపై ఏదో ఎలిగేషన్స్ కానీ రిమార్క్స్ కానీ చేసినటువంటి సందర్భాలలో ఇప్పుడు ఇది పరిస్థితి. మొత్తం మీద మీకు ఒక 2.5 సంవత్సరాలు అయితే యోగం ఉంది. ఇది బాగా గమనించుకోండి. మిథున రాశి వారికి సుమారుగా 2026 ఆగస్టు నుండి 2027 ఆగస్టు, 2028 ఆగస్టు, 2029 మార్చ్ వరకు రాసుకొని పెట్టుకోండి డైరీలా. మరి బాగుందంటున్నాడు, మరి నాకెందుకు ఇట్లా జరుగుతుంది? వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలు ఎట్లా ఉన్నాయి చూసుకోవాలి. నడిచే దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నవి, మరి ఏమైనా బాధకారకుడు కానీ మనకు కొంచెం యోగకారకుడు కానీ దశలలో ఏమైనా ఉన్నామా అనేది కూడా మనం 1కి 2 సార్లు చూసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో మీ జీవితంలో గడిచిన 2020 ఆగస్టు నుంచి 23 ఆగస్టు వరకు కూడా ఒక పెను తుఫాను, పెను సంచలనాలు. మరి మళ్ళీ మీ వ్యక్తిగత జాతకంలో వేరే వేరే దశలు నడుస్తున్నాయో చూసుకొని ముందుకు వెళ్ళండి. సో అది పరిస్థితి. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత నేను ఎందుకు చెప్తున్నా, చాలా మంది వస్తున్నారు, మన ప్రిడిక్షన్ ఫాలో అవుతున్నారు, చాలా అత్యంత అద్భుతంగా వారికి యోగం వస్తుంది. మొన్న ఒకరు వచ్చారు, సంథింగ్ ఒకరి ద్వారా మాకు శత్రు భయం ఏర్పడుతుంది అని చెప్పన్నారు. 11 రోజుల్లో దాకా మీరేం మాట్లాడద్దు, నేను చెప్పింది చేయండి అని చెప్పాను. 11 రోజుల వరకు ఆ శత్రువే మిత్రువై ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె పరేషాన్ అయిపోయింది, ఆమెనే షాక్ అయిపోయింది. గురువు నా భయం అవుతుంది అంటది. అట్లే ఉంటుంది, ఉండండి అని చెప్పి. సో సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి కనుక వన్స్ నన్ను కలవండి. నేను చెప్పేది అదే, నన్ను కలిసిన తర్వాత మీ జీవితం మారుతుంది. ఇవాళ ఒక అతను మహారాష్ట్ర దగ్గర నుంచి వచ్చిన ఏదో ఏరియా అన్నాడు, అబ్బా అక్కడ ఉండొచ్చు పాపం, నైట్ మొత్తం ట్రావెల్ చేసి ఫోన్లో మాట్లాడుతున్నా బాబు అంటే, లేదు గురువు గారు మిమ్మల్ని చూడాలి, మొత్తం పిన్ టు పిన్ అసలు నా జీవితంలో జరిగింది మీరు ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్పి, నిన్న నీకు నేను వీడియో షేర్ చేసిన కదా అతను, అసలు ఎట్లా వచ్చిండు, ఎట్లా చెప్పాడు మీరు, నాకు అసలు అర్థం కాలేదు, మిమ్మల్ని మీ కాలు దర్శనం చేసుకొని పోతా అని చెప్తే వినకుండా వచ్చి, సరే రమ్మని చెప్పినాం, మాట్లాడినాం. తన జీవితంలో జరిగిన 5 విషయాలు చెప్పినా షాక్ అయిపోయింది ఆయన. మామూలు షాక్ కాదు, 5 విషయాలు. ఇక ఇవి జరిగినవి, ఇవి జరుగుతూ ఉన్నవి ప్రజెంట్, కొంచెం ఓపిక పట్టు, ఈ టైంలో అయిపోతుంది అని చెప్పిన. అసలు మామూలు షాక్ కాదు, అట్లా ఉంటాయి. కనుక నన్ను కలవండి, మీ జీవితాన్ని మంచి ఆ పూల బాటను వేసుకోండి మీ జీవితంలో, అంతే. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.